కంగ్రాచులేషన్స్ అండి. ఏం పేరు మీ పేరు? వదలలేదు. మాది మెరక ప్రాంతం అండ్ కాలువ నమస్తే. ఇక్కడ కొందరు లస్కర్లుగా జాయిన్ అయ్యారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వాళ్ళ జీవితంలో కొత్త ఉద్యోగం వచ్చింది. వాళ్ళు లస్కర్లుగా నియామకమయ్యారు. అండ్ ఇక్కడ ఒక మహిళ ఉంది. సో వాళ్ళతో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ అండి. ఏం పేరు మీ పేరు? మాధవి గారు. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారా? ఏ ఊరు? సో ఇప్పుడు మీ పోస్టింగ్ ఎక్కడది? పేట కెనాల్ మీదేగా, సాగర్ కెనాల్ మీదేగా. సో రావడం అయితే మంచి హ్యాపీ అయిపోయి మరి హ్యాపీ అండి. ఓకే, ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ? మరి మీ ఉద్యోగం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మీ కుటుంబంలో మీ ముఖంలో అయితే కాంతులు విరజిమ్ముతున్నాయి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రస్తుతానికి అయితే మా హస్బెండ్ అయితే లేరు. వచ్చినందుకు కొంచెం మా పిల్లలు చదివించుకోవడానికి కొద్దిగా. నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం. సో ఇక్కడ నూతనంగా ఎన్ఎస్పి సాగర్కి కెనాల్కి సంబంధించి లస్కర్ని నియామకం చేశారు. ఇక్కడ కొంతమంది న్యూ జాయినీస్ ఉన్నారు, అందులో వాళ్ళతో మాట్లాడుతున్నాం. నమస్తే అండి. పేరు జొన్నగడ్డ బాలరాజు, తాళ్ళూరు వెంకటాపురం. జొన్నలగడ్డ బాలరాజు, వెంకటాపురం, కల్లూరు మండలం. పోస్ట్ తాళ్ళూరా? లస్కరా? ఏం చేయాలి మీరు? మేము లస్కర్ అంటే కెనాల్ మీద ఉన్న ఆకులు వ్యవహరించినట్టు రైతులకి నీరు అందించిన సకాలంలో, అదేవిధంగా రైతుల యొక్క విధి విధానం చూసి వారికి తగిన సూచనలు ఇచ్చి వారి సకాలంలో నీరు చేయడం మా యొక్క కర్తవ్యం. ఓకే, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా అన్ని పనులు సంపాదించి. ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చినందుకు హ్యాపీనా? ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య దయానంద్ గారికి కూడా, అదేవిధంగా తాళూరు గ్రామం నుంచి. నా పేరు పేరపతి నుంచి అండి. మాది చిన్నపూరుపల్లి, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. ఇంకెక్కడ అది పోస్ట్? మాకు ఇక్కడ చిన్నపూరుపల్లి లోకల్ ఇచ్చారండి. ఎన్ఎస్పి నుంచి చెరువుకు నీళ్లు చూడటము, అక్కడ రైతులు ఉన్న ఇబ్బందులు తెలుసుకొని మేము పై అధికారులు తెలియజేయటం, చెత్త కానీ ఏమైనా ఉంటే తీసేయటము. అది మేము రైతులు ఇంతకుముందు మేము వాళ్ళ వర్కులు చేసుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చాలా రుణపడినాం. రేవంత్ రెడ్డి గారికి, మా మట్టా దయానంద్ రాఘవయ్య గారికి, డాక్టర్ గారికి, మా ఊరు చిన్నపూరుపల్లి నారాయణరెడ్డి గారికి, రామకృష్ణ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. స్పెషల్గా థ్యాంక్ యూ. సేలం సోందు. ఓకే, సోందు మీరు ఇంతకుముందు ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేసుకునేదా? ఏం చదువుకున్నారు? డిగ్రీ చదివారా? ఓకే, మరి ఉద్యోగం రావడం హ్యాపీయేనా? ఊర్లోనా? సొంత ఊర్లో. వత్తలపల్లి ఎప్పుడు మీది? లోకవరం. ఓకే ఓకే, ఏం చెప్తారు చెప్పండి. ఉద్యోగం వచ్చిందిగా మరి, కంగ్రాచులేషన్స్. కాలువను పరిశీలించడానికి రాత్రి అది స్కోప్ లేదు, రైతు పూట కాబట్టి ఈ రోజు నేను పగటి పూట 1 గంట అయింది వచ్చా. మన లింగాల కెనాల్ పరిశీలిస్తే ఇది ఒక కాలువ లెక్క లేదు అసలు. ఈ కాలువలో మొత్తం గడ్డి, అసలు ఎట్లా ఘోరంగా ఉందంటే ఘోరంగా ఉంది సిచ్యువేషన్. సో వాళ్ళు నీళ్లు అసలే తక్కువ వదులుతున్నారు. ఈ గడ్డి దాని పరిస్థితుల వల్ల ఆడ మెరక మట్టి ఏడాది క్లోజ్ అయిపోయి ఉన్నాయి, నీళ్ళు రావట్లేదు. వాళ్ళు అనేది రైతులు అనేది కూడా అదే. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి ఎక్కువ మొత్తంలో నీళ్లు వదిలి త్వరగా చోర పొలాలకి నీళ్ళు అందేటట్టు చేయాలి. తర్వాత వీళ్ళ కాలువని కూడా బాగు చేయకపోతే ఇది దేనికి ఉపయోగపడదు. సో కాలువ బాగు చేయాలి. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇల్లు చేరేటట్టు చేయండి. తర్వాత ఈ సమ్మర్లోనైనా ఏదైనా ఖాళీ టైంలోనైనా ఈ కాలువలను బాగు చేస్తేనే వాళ్ళకి కొద్ది నీరు ఇచ్చినా అది చోర పొలాలకు అందుతాయి కాబట్టి